పెళ్లిలో మాత్రం మీ అమ్మాయిని కోడల్లా కాదు కూతురులా చూసుకుంటాము అంటారు. కానీ అత్తింటికొచ్చిన తర్వాత ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు లేవడానికి, ఎప్పుడు పడితే అప్పుడు నీ ఇష్టం వచ్చింది చేయడానికి. ఇది అత్తగారిల్లు, ఇక్కడ ఎలా ఉండాలో తెలీదా అని అంటారు. ఇంటికి అత్తగారింటికి అసలు డిఫరెన్స్ నేర్పిస్తుంది ఎవరు? మీరే కదా. పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు అని అంటారు. పెళ్ళైన దగ్గర నుంచి అమ్మ వాళ్ళేమో ఇది నీ ఇల్లు కాదు అంటారు. పెళ్ళైన తర్వాత అత్తగారు ఇది నీ ఇల్లు కాదు అంటారు. దానికి మా ఆడపిల్లలకి ఇటు అత్తిల్లు అటు పుట్టిల్లు రెండూ కూడా వాళ్ళు ఇల్లులు కావు అనే ఒక ఇంప్రెషన్ అయితే తీసుకొస్తారు. మరి మా ఆడపిల్లలకి ఇల్లేది? భర్తను తీసుకొని వేరే కాపురం పెట్టుకుంటేనేమో కొడుకుని విడదీసింది, రాగానే వేరే కాపురం పెట్టించింది అంటారు. కానీ మీ కూతురు మాత్రం వేరే కాపురం పెట్టించవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ విషయంలో అత్త గయ్యాలిదైపోతుంది, కూతురు మంచిదైపోతుంది. కానీ ఈ విషయంలో మాత్రం కోడలు మంచిది కాదు, కొడుకు మంచోడు, అత్తగారు ఇంకా మంచిది. అలా కూతుర్లు వేరే కాపురం పెడితే లేని బాధ కోడలు మాత్రం కొడుకుని తీసుకెళ్లి వేరే కాపురం పెట్టకూడదు. పెట్టేస్తే మాత్రం ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది వీళ్ళకి. ఇంకా కోడల మీదే పడేడుస్తూ ఉంటారు. రాగానే నా కొడుకుని మార్చేసింది, వేరే కాపురం పెట్టేసింది అని. మీరు బాగుంటే అసలు వేరే కాపురం పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఎంతసేపు కొడుకు కోడలు సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోవడం, కొడుకు మూరెడు మల్లెపూలు తెచ్చిచ్చినా చూడలేకపోవడం, ఒక చీర కొనిచ్చినా అసలు ఓర్చుకోలేకపోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటేనే కదా ఎవరికైనా మీతో ఎలా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ సరిపోవన్నట్టు నా కొడుకు తెచ్చి పెడితే కూర్చొని తింటుంది అంటారు. మరొక అమ్మాయికి పెళ్ళైన తర్వాత తన బాధ్యతలన్నీ భర్తే చూసుకోవాలి, కానీ మరొకరు చూసుకోలేరు కదా. మొత్తానికి ఒక ఆడపిల్ల పెళ్లి తర్వాత ఏం చేసినా తప్పే, ఎలా ఉన్నా తప్పే. మీరేమంటారు? వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి.